పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి తృప్తి దీప ప్రకరణం. నిన్న మనం ఎన్నో శ్లోకం 170 అదే వివేకము కలవాడు హే ప్రారంభ కర్మ యొక్క ఫలభోగములందు మిథ్యాత్మ నిశ్చయం కలిగి, వివేకము కలవాడు ప్రారంభానుసారముగా వచ్చిన సుఖము కానీ దుఃఖము కానీ ఈ రెండింటి మిథ్యాత్మ నిశ్చయం అయిపోయింది. అప్పుడు విషయభోగములందు ఆసక్తిని వీడి కర్మఫలము అనుభవించులేను సంకల్పములు చేయడం ఏమంట. కనుక వాడి దుఃఖములు ఉండలేరని చెప్పుకున్నాం. అర్థమైందా? ఎందుకంటే వివేకము కలవాడు ఇతడికి నిత్యం అయిపోయింది. ఫలభోగం నుండి మిథ్యాత్వం ఇచ్చాడు. సుఖం కానీ దుఃఖం కానీ, సుఖము శాశ్వతంగా ఉండదు, దుఃఖము శాశ్వతంగా ఉండదు. ఏది అశాశ్వతమో అదే మిథ్య, అంతే కదా. ఏది అశాశ్వతమో అదే మిథ్య. అంటే శాశ్వతంగా కనబడుతూ ఉంటుంటది బయటికి, విచారిస్తే అశాశ్వతం అన్నమాట. అది శాశ్వతంలాగా కనబడుతూ ఉంటుంటది. అది విచారణ చేసామనుకోండి అది ఇది ఉండదు. దూరం నుంచి చూసేసరికి అది వెండి కనబడేసరికల్లా ఇప్పుడు మన ఐడియా వెళ్ళిపోద్ది. మధ్యాహ్నం స్వామి దుకాణం పట్టుకెళ్తే ఈ వెండి అమ్ముకోవచ్చు, పప్పు కొనుక్కోవచ్చు, ముందు నిత్యం అయిపోద్ది. తీరా అక్కడికి వెళ్ళేసరికి పోయిందా అంతే. అందుకని ఏది శాశ్వతం కాదో అది మిథ్య. అది మిథ్యాత్వ నిత్యం అయిపోయింది ఎవరికి? జ్ఞానికి. అయితే అయిపోయిన తర్వాత ప్రారంభ రూప కర్మ అన్నటువంటిది తప్పదు ఎవరికే. జ్ఞాని అంటే ఇక్కడ అన్ని వదిలిపెట్టిన సన్యాసిని కాదు లెక్క. అన్ని వదిలిపెట్టిన సన్యాసాన్ని లెక్క కాదు, జ్ఞాని అన్నట్టే అన్నారు. ఏ అర్థంలో అతను జ్ఞానే ప్రయత్నం చేశారు. మరి ఇంటి దగ్గర మరి వ్యవహారం మిథ్య అని తెలిసిపోయినా ఏ విడిచిపెట్టని వీలు లేదు. ఎందుకు విడిచిపెట్టారంటే ఆ ప్రారంభం ఈయన చేత అనుభవింప చేస్తారు, సుఖం కానీ దుఃఖం కానీ. మనకు పాపాలు వచ్చిన ఇంట్లో వాళ్ళందరూ తిట్టడమే. అంతవరకు నువ్వు లేకపోతే ఏం పని కాదు, నువ్వు ఒకరికి వెళ్ళకు, నీ పూల్లా పెట్టి చూసుకుంటావు, నువ్వు ఉంటే కదా మా అందరం బాగున్నావు అనేవాడంతా. ఇప్పుడు తిట్టడం మొదలెడతాడు, ఈ లోపల జరగదా అంటాడు. అర్థమైందా? మరి ఇప్పుడు ఇది ఏమైంది? ఆ పాప ఫలం వచ్చిన ఇంట్లో ఉన్న వాళ్ళు ఇది అనిపిస్తారు, అది అనిపిస్తారు. వీరు మనకి కొంత ఈ విచారం లేని వారికి నన్ను చూసి ఈ రోజులకు అవమానిస్తున్నారంటే ఈ అవమానం అదే కన్నా నేను ఎందులో పడి చావడం మంచిగా అనుకుంటాను. అర్థమైందా? అవివేకి ఎదులో పడి చచ్చిపోవడం మంచిది. నిన్నటి వరకు తాళాలన్నీ నా చేతిలో ఉండి ఇప్పుడు ఆ తాళాలు చేసుకోండి, నా బతికి ఎందుకు గంగా కలిసిపోయాను బతికి. ఇప్పుడు నేను ఆ రాత్రి ఉద్యోగం చేసుకుంటూ అంటాడు ఎవరు? అవివేకి. ఇక జ్ఞాని ఇంట్లో ఉండి కూడా సరేలే ఇంత మనకే మంచిది, ఆ తాళాలు చేతుకున్న రాత్రి అది వేసుకొని నేనే కావాలి పడుకుని చూసి ఇప్పుడు నా తాళాలు లేదో ఇప్పుడు నా పనే నేను పడుకోవచ్చు. ఎందుకంటే తాళాలు చేతులు ఉన్నాయంటే అన్నీ వెయ్యాలి, అవన్నీ రాముడు వచ్చారా తాళాలు చేయాలి, 10 గంటలు అయిపోయాక కొనిపోయిందా కొని కూర్చోవాలి, అదే మళ్ళీ వెయ్యాలి. ఈ జ్ఞాని ఈ విధంగా మంచిగా భావించుకుంటాడు. అందుకని చెప్పాడు. ఆ కారణం చేత వివేకము కలవాడు ప్రారంభ కర్మ యొక్క ఫలభోగములందు మిథ్యాత్వము కలిగినప్పటికీ విషయభోగములందు మాత్రం ఆసక్తిని వీడి కర్మ ఫలం అనుభవిస్తుంటాడు.
కొత్తగా మళ్ళీ అనుభవించాలని సంకల్పం చేసుకోడు. అది ఇక్కడ చెప్పినట్టు. ఇప్పుడు ఈవేళ ఒకటి అనుభవించాడు, ఇది కొన్ని తనకు అనుకూలమైనటువంటి స్థితులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు? ధనం చేత కానీ, వస్తువు చేత కానీ, వాహనాల చేత కానీ, పిల్లల చేత కానీ, వాళ్ళ చేత కానీ, వీళ్ళ చేత కానీ ఇంతకంటే అనుభవించినటువంటి సామర్థ్యాలు కొన్ని వచ్చాయి, ఆయనకు ఉన్నాయి. వాటి కోసం మళ్ళీ సంకల్పం చేయడు. అది అక్కడ ఉన్నది. అజ్ఞాని మాత్రం సంకల్పం చేస్తూనే ఉంటుంటాడు. అర్థమైందా? జ్ఞానికి అజ్ఞానికి ఇది తేడా. అజ్ఞాని కర్మని అనుభవించేసి కర్మఫలాన్ని, ఈ కర్మఫలము నా జీవితంలో ఎడబాటు లేకుండా ఉండుగాక అని సంకల్పం. ఈ జీవితంలో ఈ కర్మఫలము నాకు ఎడబాటు లేకుండా ఉండుగాక అని సంకల్పం అజ్ఞాని ఈ సంకల్పం చేస్తాడు. కారణం ఎందుకంటే మిథ్యాత్మ నిశ్చయం. వివేక మిథ్యాత్మ నిశ్చయం, అవివేక సత్యాత్మ నిశ్చయం. అది చెప్పాను నిన్న మనగా. ఇప్పుడు చెప్తున్నాడు, మిథ్యాత్వ జ్ఞానం ఉండినను భోగము తాత్కాలిక సుఖం నిశ్చిత వలన ఆసక్తి లేకపోవటెట్లు అని ఆశంకిస్తున్నాడు పూర్వపక్షి. మిథ్యాత్వ జ్ఞానం ఉన్నా భోగం అన్నటువంటి తాత్కాలిక సుఖం ఇస్తూ ఉంది కదా. ఆసక్తి లేదు అంటున్నావు కదా, వచ్చింది గొడవ. సుఖం అనేది కలుగుతున్నప్పుడు ఆసక్తితో కదా సుఖము. మరి ఆసక్తి లేకపోవడం అనేది ఏమిటి అని ఆసక్తి ఉండే ఉంటుంది, కానీ నువ్వు ఆసక్తి లేదు, సంకల్పం లేదు చెప్తున్నావా? అది కరెక్ట్ అవడానికి అవకాశం లేదు కదా అంటున్నాడు ఎవరు. అప్పుడు చెప్పబోతున్నాడు, స్వప్నేంద్రజాల సదృశం అచింత్య రచనాత్మకం దృష్టం నష్టం జగత్ పశ్యన్ కథం తత్రానురచ్యతి. చెప్తున్నారు ఇప్పుడు. స్వప్న ఒకటి, రెండు, ఇంద్రజాల సదృశం అది అనమాట. ఇంకా ఎలాంటిది? అచింత్య రచనాత్మకం. ఇంకా ఎలాంటిది? దృష్టం నష్టం జగత్ పశ్యన్ కథం తత్రానురచ్యతి. ఏ ఆసక్తి కలుగుతుంది అన్నావు, ఆసక్తి ఎలా కలుగుతుంది? నువ్వు హేతువులు చింతించుకుంటా ఆసక్తి కలుగుతుందంటే వివేకికి ఒక హేతు ఉంది కదా, ఆ హేతు వల్ల వాడికి ఆసక్తి ఉందని చెప్పినా. మరి ఆ హేతు అనేది నువ్వు పట్టుకోవడం లేదు. వివేకి ఏ కారణం వల్లను ఆసక్తి లేకుండా ఉంటున్నాడు అన్నటువంటిది పట్టుకోవడం లేదు. అది ఇప్పుడు చూడంటాడు. స్వప్నం, స్వప్నం, ఏ స్వప్నంలో ఎన్నో వస్తుంటాయి. ఇప్పుడు అది ఆసక్తి ఉంటే మాత్రం ఏం లాభం? అది స్వప్నకాలం జరిగినంత వరకు అది అంతా సత్యమే ఉంటుంది, కానీ సత్యం అయిపోయిన తర్వాత మిథ్యం తెలిసిపోయిన తర్వాత ఆసక్తి ఎందుకు ఉంటుంది? స్వప్నంలో ఎక్కడో దేవుడి దగ్గర వస్తువులు, ఒక పత్తులాగా వడ్డానం, పత్తులాగా గొలుసులు, ఇవన్నీ తీసుకొచ్చి వీడింట్లో పెట్టాడు. తెల్లారి పట్టుకెళ్ళిపోతాడు. పెట్టేసరికి అలాగే అనుకున్నారు. ఇంకోటి కూడా అలాగే ఇంటికాడ ఉన్న వస్తువులన్నీ ఊరికి అతను పెట్టేశాడు. ఇప్పుడు ఈ పెట్టేటప్పుడు ఆ సమయంలో వారికి ఆసక్తి, ఎంతవరకు జాగ్రత్త కలగలేదు అంతవరకు దాని మీద ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అది జాగ్రత్త వచ్చేసరికి ఇది ఆసక్తి ఎలా కలుగుతుంది? అప్పుడు మిథ్యా అని తెలిసిపోయింది కాబట్టి ఆసక్తి కలగదు. అది రాత్రి స్వప్నం, ఇది జాగ్రత్త స్వప్నం. అర్థమైనా? అందుకే ఆసక్తి అనేది కలగదన్నాడు. దాని ఆసక్తి. ఇంకా ఇప్పుడు స్వప్నం అనేది సూక్ష్మ శరీర సంబంధంగా చెప్పాడు. ఇప్పుడు స్థూల శరీర సంబంధంగా చెప్తున్నాడు. ఇంద్రజాలం రెండో వాక్యం. ఇంద్రజాలం, ఇంద్రజాలంలో ఎన్నో విచిత్రమైన వస్తువులు ఉత్పత్తి అవుతూనే ఉంటున్నాయి. వాడు చూస్తూనే ఉంటున్నాడు.
ఉత్పత్తి చేసేవాడు. కానీ దేని దానికి ఆసక్తి ఎందుకు ఆసక్తి లేదు? ఆ వస్తువు కనబడుతూనే ఉంది, దాంతోనే పనులని చేస్తుంటాడు డబ్బుల కోసం, కానీ దాని మీద ఆసక్తి మాత్రం. అలాగేనయ్యా జ్ఞానికి స్వప్న సదృశం ఇంద్రజాల సదృశం మిథ్యాత్మమితి నిశ్చయం భవతి. అత ఆ కారణము చేత దానికి అనాసక్తే గాని ఆసక్తి లేదు. మరి ఎట్లా అనిపిస్తారంటే అనిపిస్తాడు, వాడు వచ్చేస్తాడు, వాడు చూసుకుంటుంటాడు, చేస్తుంటాడు. అనిపించినంత మాత్రంలో అది బంధమేమి కాదు. అనిపించకపోతే పూర్వజన్మ అనుభవించాలని తపస్సు చేశాడు. నేను ఉన్నంతవరకు ఈ విషయం నాతో ఉండాలి అని తపస్సు చేసుకున్నాడు. అది పూర్వపుణ్య ఉంది కాబట్టి వ్రతాలను పెట్టుకున్నాడు కాబట్టి ఆ విషయం ఏమి వాడి పుణ్యబలం చేత ఉంది. అర్థమైందా? ఆ పుణ్యబలం చేత ఉంది, కానీ వీడు ఉన్నా సరే వీడు మంచి మేధాతో మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ విషయ సుఖం అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సాక్షిభూతున్నాడు, ఉద్దేశం రానుకొచ్చింది, ఆ విషయం నిత్యాన్ని తెలిసిపోయింది. అటువంటి ఈ విషయం ఆ జన్మలో నాతో ఉండకూడదు అనుకున్నాడు, ఎడబాటు ఉండకూడదు అన్నాడు. ఈ జన్మలో అది అనిపిస్తుంది, ఇంకో జన్మలో నాకు ఎడబాటు ఉండకూడదు అనే మాట మాత్రం ఇతనికి లేదు. అదే అది ఉన్నదంటే నిత్యాత్మ నుంచి కాలే. అది ఇప్పుడు అది ఉన్నది అంటే నిత్యాత్మ నిత్య కాలే. అది అది చెబుతున్నాడు. ఇప్పుడు ఇంకా ఏం చెప్పారు? ఇది అచింత్య రచనాత్మకం, చింతించడానికి కానీ యోచించడానికి కానీ శక్యము కానీ రచనాత్మక కల్పన ఇంద్రజాలం అంతా. కాబట్టి అటువంటి స్వరూపం కలిగినటువంటిది ఇంద్రజాలం. ఇదే నిర్ణయించడానికే లేదు. ఇదే నిర్ణయించడానికి ఇదమిద్దం అయితేనే మాయ అయింది. అర్థమైందా? అందుచేత చెప్తున్నారు, దృష్టం సత్, ఏదైతే ఈ చూడబడుచున్నా అవుతుందో ఇదంతా కూడా ఆ స్వరూపంగా ఇంద్రజాలం ఏదైతే చూడబడుతూ ఉన్నదో అది ఏమవుతుంది? నష్టం. ఆ చూడబడినంతా నశించేది అనే విషయాన్ని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ జగత్తుతో అనురక్తి ఎలాగయ్యా పొందుతాడు అన్నాడు. నువ్వు అనురక్తి పొందుతాడు అన్నావు కదా, ఎలా పొందుతాడు వ్యక్తి? అందుకని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, జగత్తును స్వప్న ఇంద్రజాలం వల్లే చూసుడు ఏ విధముగా కలుగునో ఆ ఉపాయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు. స్వస్వప్నమావో మా పరోక్షేణ దృష్ట్వా పశ్యం స్వజాగరం చింతయేత్వప్రమత్తః సన్నుభౌ అనుదినం ముహుః. స్వప్న స్వప్న సుస్వస్వప్న, అదేగా తన యొక్క స్వప్నము. స్వప్నం అంటే స్వప్నం కాదు, తనకు సంబంధించిన అపరోక్షేణ ఏమంటుందా? అదేందా? ఇప్పుడు స్వస్వప్నం అంటే ఏమిటి? తన యొక్క స్వప్నం, తన యొక్క స్వప్నం. అది ఏమిటి? అపరోక్షేణ దృష్ట్వా. స్వప్నం అంటే తన యొక్క స్వప్నం పరోక్షమైంది. పరోక్షం కావాలంటే ప్రత్యక్షం. తన స్వప్నం తనకి ఎవరికైనా ప్రత్యక్షమే కానీ అని చెప్తూ ఉన్నాడు. ప్రత్యక్షముగా చూసి స్వజనరం పశ్యన్ను జాగ్రత్త తీసుకొచ్చాడు. స్వప్నం తెలుగు వచ్చేసాడు, జాగ్రత్తలకు వచ్చేసాడు. 3 రోజులు చూశాడు, 2 రోజులు చూశాడు. స్వప్న జాగరణలో ఉండే తేడా ఆయనకి తెలుస్తాడు. రెండో
తెలిసిపోయాయి. ఇప్పుడు ఆయనకి ఏమి మనసుకు వచ్చిందంటే ఈ జాగ్రత్త ఒక స్వప్నం అని తేలిపోయి. అదే అందుకు అర్థమైందా? ఇప్పుడు మనకి ఏమిటంటే ఒకరోజు 2 రోజులు స్వప్నంలా ఉంటారు. రోజు స్వప్నము జాగ్రత్త విచారిస్తూ ఉంటుంటే అర్థమైందా? ఆ విచారణ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని తెలుస్తుంది. ఈ స్వప్నం ఎలాగైతే నశించిపోయినదో ఈ జాగ్రత్త కూడా ఒక స్వప్నం అని కొన్నాళ్ళకి నిత్యం అయిపోతుంది. అంతే, ఇది దీర్ఘకాల స్వప్నం. అర్థమైందా? అది అందుకని జాగ్రత్త కూడా స్వప్నం అని తెలుసుకోదా? అది చెప్తున్నది. ఎవరో తెలుస్తుంది ఇది? అదే అనమాట. బాబుడికి అన్నాడైనా తెలియదు. అది అల్ప స్వప్నం, ఇది దీర్ఘ స్వప్నం అని మామూలు వారికి తెలియదు. వివేకికి మాత్రం తెలుస్తుంది చక్కగా. అది వీడికైనా అందరికీ తెలియదు కదా. విచారణ చేయగా ఇంద్రజాలం ఎలా మిథ్యయిందో స్వప్నం కూడా అలా మిథ్యే అన్నటువంటి ఒక నిత్యానికి వచ్చిన తర్వాత పునఃపునః ఆలోచనైనా మాటిమాటికి ఆలోచన చేసిన తర్వాత తాను వీకి కాబట్టి ఈ జగత్తును ప్రారంభము అనుసారముగా జగత్తు విషయాన్ని అనుసరిస్తున్నప్పటికీ పునః సంకల్పం ఆసక్తి లేకుండా ఇది మిథ్యాత్వ నిత్యం చేసి ఈ జన్మకి చరితార్థం చేసుకుంటాడు. అది తాత్పర్యం. అదనమాట. ఇప్పుడు చెప్తున్నాడు, చిరంతయో సర్వసామ్యం అనుసంధాయ జయగరే సత్యత్వ బుద్ధిం సంత్యజ్య నానురజ్యతి పూర్వతు. అది చెప్తున్నాడు ఇంకొకసారి. చిరంతయో అంటే చిరకాలం, చాలా కాలం. తయో సార్వసౌమ్యం, ఈ రెండింటి యొక్క స్వప్న జాగరణ, ఈ రెండింటి యొక్క సామ్యం, ఈ రెండు సమానత్వాన్ని చూసుకుంటాడు. దీనికి దానిపడి అనుసంధాయ జాగరే అని. జాగ్రత్త కాలంలో ఏం చేస్తాడు? దీన్ని అనుసంధానం చేసుకుంటాడు. ఎవడు? వివేకి. అవివేకి అనుసంధానం చేయడు. ఎందుకంటే కనబడిందే సత్యము, కనబడిందే ఆయనకి మిథ్య. మనకేమో కనబడింది మిథ్య, కనబడింది సత్యం. ఆపోజిట్ ఇంతే. మనకి కనబడిందేమో మనకి వివేకికి మిథ్య, కనబడిందే సత్యం. వాడికి కనబడిందే మిథ్య, కనబడిందే సత్యం, కనబడిందే మిథ్య. అర్థం లేదా ఈ మాట? వివేకికి ఇది బయట కనబడుతుంది, ఇది కనబడుతుంది. వివేకికి ఇదేమిటిది? కనబడి అవివేకి ఇదేమిటి? ఏది కనపడలేదు అది మనకి సత్యం. అంతే కదా. ఇప్పుడు ఏది మనకి ఇంద్రియాల ద్వారా ప్రకాశాన్ని ఇస్తుందో అది మనకి సత్యం అయింది. ఏది కనపడలేదో వాడికి అది మిథ్య. ఎవరికైనా అది దాన్ని విచారణ చేసిన తర్వాత ఏది మిథ్య ఏదని ఆపోజిట్ మార్చుకోవాలి. అది మన స్వప్రయత్నం మార్చుకోవాలి. అందుకని చెప్పినాడు తయోహో సారసౌమ్యం అనుసంధాయ జాగరే సత్యత్వ బుద్ధిం సంత్యజ్య. సత్యత్వ బుద్ధిని విడిచిపెట్టేస్తాడు. ఇంద్రజాలములందు కానీ స్వప్నదశ ఎందు కానీ వస్తువులు ఎందు కానీ ఆ సత్యత్వ బుద్ధిని విడిచిపెట్టి ఇంకా ఏం చేస్తాడు? పూర్వవత్తు విడిచిపెట్టి అజ్ఞాన దశ ఎందువలే అనరక్తుడు కాడు. మిథ్యాత్వ నిత్యం చేశాడు కాబట్టి అజ్ఞాన దశ ఎందు అనరక్తుడు కాడు. అదనమాట. అజ్ఞాన దశ ఎందువలే అంటే అజ్ఞాన దశ ఎందు అనురక్తుడు అయిపోయినట్టుగా ఈ విషయంలో ఎందు అజ్ఞాన దశ ఎందు అనురక్తుడైనట్టుగా. అనురక్తులని ఇక్కడ కావాలి. పాయింట్ ఎక్కడ వస్తుందంటే ప్రారంభ విషయం అనుభవించక తప్పదు, జ్ఞానికి తప్పదు. అజ్ఞానికి ఆ అనుభవం మళ్ళీ సంకల్పం ఉంటుంది, జ్ఞానికి ఆ అనుభవం సంకల్పం ఉండదు.
సంకల్పము ఉన్ని చేత లేదు కాబట్టి అవిభక్తుడు కాదు, సంకల్పం లేదు కాబట్టి అవిభక్తుడు కాదు, సంకల్పం ఉంటే అవిభక్తుడు అవుతాడు. అదే మనకు అక్కడ తారతమ్యం, అది తెలుసుకోవాలి. అది చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాడు, దాన్ని బలపరుస్తున్నాడు. ఏమి ఇంద్రజాలమిదం ద్వైతం అచింత్య రచనాత్మతః ఇది అవిస్మరతో హాని కవా ప్రారంధభోగతి. ఎందుకంటే చాలా సందేహం అందరికీ జ్ఞాని ప్రారంధభోగంలో అనిపిస్తున్నప్పుడు అజ్ఞాని అనిపిస్తున్నాడు, జ్ఞాని అనిపిస్తున్నాడు. మరి దేశకాలను బట్టి కొన్ని ఉత్తర జన్మకి హేతువే కానీ ఈ హేతు లేకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఏదైతే అనుభవజన్య జ్ఞానం సంస్కార, సంస్కారజన్య జ్ఞానం స్మృతి అని చెప్పింది కదా శాస్త్రం. అనుభవజన్య జ్ఞానము సంస్కార, సంస్కారజన్య జ్ఞానం స్మృతి. అదేదో ప్రారంభం గీరబ్దం అనిపిస్తున్నప్పుడు సంస్కారం పడ్డం అనేది మామూలు కదా. ఇప్పుడు సంస్కారం పడింది ఎప్పుడు ఆసక్తి దాని ఎందుకు ఉంటుంది, ఆసక్తి ఎప్పుడు ఉందో సంకల్పం ఉంటుంది, సంకల్పం ఎప్పుడు ఉందో ప్రవృత్తి ఉంటుంది, నివృత్తి ఉండదు. కాబట్టి అందుచేత దాని ఎందుకు ఎట్లా సమన్వయిస్తుంది అన్నటువంటిది అంటే ప్రారంభం అనుభవించినటువంటిది కొత్త విషయానికి మళ్ళీ పునాది వేసుకోవద్దు అని చెప్తున్నారు. ప్రారంభంలో ఉన్నటువంటి విషయము ఇది మళ్ళీ సంకల్పం వేసి మళ్ళీ కొత్త విషయానికి పునాది మాత్రం వేసుకొని ఇది సూక్ష్మ విషయం. ఇది జ్ఞానికి ఆ విచారణ వీకే తెలుస్తుంది కానీ అది వీకి వాసనే తెలియదు. అది అనమాట. అందుకో అది కొత్త విషయం వేసుకో, దాన్ని కొట్టడానికి అలా ఎన్ని శ్లోకాలు చెప్తున్నాడో అర్థమైంది. అది చెప్తున్నాడు. ఇంద్రజాలమిదం ద్వైతం అచింత్య రచనాతు అతః ఇత్యవిస్మరతో హాని కవా ప్రారబ్ధ భోగతః. అయ్యా అచింత్య రచన రూపమే. ఏది అచింత్య రచన రూపం? ఇంద్రజాలం. చింతించడానికి ఊహే అంత తీగ మీద ఏనుగు నెక్కి ఏనుగు పెట్టి నడిపించేస్తాడు. ఆ తీగ కింద మరి 10 ఎక్కిందట. అది రచన మనకు అది అర్థం అవుతుంది. అది అచింత్య రచన రూపమవుతుంది. ద్వైతమంతయో ఆయన దాన్ని చూసుకొని దృష్టికి కనబడినట్టు ప్రతి వస్తువు కూడా మిథ్య అన్నటువంటిది చేసుకుంటాడు. ఇంద్రజాలము చూసినటువంటిది గంటో అరగంటో వస్తువు ఎలాగైతే సత్యత్వం కాదు మిథ్యానిత్యం అయిపోయిందో వివేకి అదే పని కదా. ఎందుకు ఇది కూడా ఒక ఇంద్రజాలం లాంటిదని కదా మన శాస్త్రం గురువులు చెప్పేది. అందుకని ఇప్పుడు ఈ ద్వైతమంతయు అంటే ఈ ద్వైత ప్రపంచం అంతయు మిథ్య అగుల సంగతిని గుర్తిరుగుతాడు ఎవరు? వివేకి. కాబట్టి ఇలాంటి సమయంలో ఉండేటప్పుడు ఇక్కడ ఏమిటి ఈ జగన్మిథ్యాత్వ అనుసంధానం ఏదైతే చేస్తూ ఉన్నాడో విచారణ ద్వారా కన్నా అహం బ్రహ్మాస్మి అనుసంధానం ఎలాగో జగన్మిథ్యాత్వ అనుసంధానం కూడా నీతి నీతి వాక్యాల ద్వారా అనుసంధానం చేసుకుంటాడు. అంతేగా, రెండు అనుసంధానాలే. ఈ అనుసంధానం చేసిన చాలు, ఆ అనుసంధానం చేసిన చాలు. ఆ అనుసంధానం చేసి తిరిగిపోతుంది, ఈ అనుసంధానం చేస్తే అది పోతుంది. ఇక ఆ అనుసంధానం చేసినటువంటి వాడికి మిథ్యాత్వం ఇచ్చి అది సత్యత్వం అన్నిచ్చి అయిపోయి అనుసంధానం చేస్తాడు. కాబట్టి బాకీ అంతా మిథ్యాత్వం అని అయిపోతుంది వాడికి ఆటోమేటిక్ గా. ఇది ఏమిటంటే ఇది మిథ్యాత్వం అని నిశ్చయం చేసుకుని ఉంటారు. కాబట్టి దీనికి ఆధారమైన సత్యత్వం ఆటోమేటిక్ గా వీడికి ఇది ఆటోమేటిక్ గా స్థిరమైపోయి అది చెప్తున్నాడు. జగన్మిథ్యాత్మానుసంధానము చేత అయ్యా ప్రారబ్ధ భోగమునకు హాని కించిత్ లేదు. ఎందుకు? ప్రారబ్ధ భోగమును మిథ్యాత్వ జ్ఞానమును విభిన్న విషయాలు. ఈ రెండింటికి ఐక్యం ఉంటే మళ్ళీ ఆసక్తి అభివృద్ధి ఉంటుంది. దీని సంగతి వేరు, దాని సంగతి వేరు. ఎలాగా నువ్వు జ్ఞానమైన అజ్ఞానం అనుభవించాలి ప్రారంభం. అర్థమైంది. మిథ్యాత్వ విషయం జ్ఞానికి ఉంటుంది, అజ్ఞానికి ఉండదు. ఈ తెగ వేరే ఉంటుంది. ఎవరికైనా తప్పదు కదా,
ప్రారంభం అన్నటువంటి సుఖము చేసుకోవాలి. దుఃఖం ఒకటే మనం ప్రారంభంగా తీసుకుంటాం. దుఃఖమేగా సుఖం కూడా ప్రారంభమే. ఇప్పుడు దుఃఖము అనేది అది అలాగే జనరల్ అది. అందుకని సుఖం కూడా ప్రారంభమే. అందుకు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ప్రారంభం అన్నటువంటిది దానికి దీనికి భిన్న విషయం. రెండిటికి ఈరోజు చీకటికి వెలుతురికి విరోధం ఉన్న చేత ఆ వెలుతురు వచ్చినప్పుడు చీకట పోతుంది. అదే శత్రువు కదా. వెలుతురికి శత్రువు ఎవరు? మనకి శత్రువు వచ్చి కూర్చుంటాం. వాడైనా లేచుకోవాలి, మనమైనా లేవాలి. అర్థమైంది. ఎందుకు అంటే ఆ ఏం చేస్తాడో తెలియదు. హాని శత్రుత్వం అది కళ్ళు మూడు జల్ల కొట్టేట్టు అంటారే. ఆ శత్రువు అనేవాడు ఎప్పుడు అదిగా పూర్వ శత్రు శాసము, రణశాసము, రుణశాసము ఇవేవి వస్తే రాజు సిద్ధాంతం. మన సిద్ధాంతం, మన ఆధ్యాత్మిక సిద్ధాంతం లేదు చెప్తున్నా. మన ఆధ్యాత్మిక సిద్ధంలో శత్రువు మిత్రువు తథా మానవో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగా వర్జిత. అది అనమాట. అది చెప్పేశారు. ఇప్పుడు ఆ రెండు భిన్న విషయాలు ఆవిడ తెలియజేస్తున్నాడు. ఉదాహరణ ఆయనే తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనకి నిర్బంధ తత్వ విద్యాయా ఇంద్రజాలత్వ సంస్మృతౌ ప్రారబ్ధస్య ఆగ్రహో భోగే జీవస్య సుఖ దుఃఖయో. మరగా చెప్తున్నాడు కదా. ఎలాగంటే నిర్బంధ తత్వ విద్యాయా. తత్వ విద్యాయా అంటే ఏమిటి? మనకి పరమాత్మ యొక్క స్థితిని లేక జగత్ యొక్క యథార్థ స్థితిని తెలిపే తత్వం. తత్వం అంటే మరి పంచభూతాలు ఇవన్నీ కూడా 28 తత్వాలే కదా. తత్వాలే అర్థానికి ఒకటి పరమాత్మ స్వరూపం, రెండవది జగత్ స్వరూపం. ఎందుకంటే జగత్తు ఎన్ని తత్వాలతో కలిసి ఉన్నాయని చెప్పారు కదా సాంఖ్యకాలు. 24 తత్వాలతో కలిసి ఉన్నాడు. 25వ తత్వం పరమాత్మ. అందుచేత తత్వ విద్యాయా అంటే ఆ జగత్తు యొక్క స్థితిని కూడా తెలిపినటువంటి జ్ఞానమునకు విచారణ ప్రకృతి పురుష, ఇది ప్రకృతి ఇది పురుషుడు అని మన విచారణ సాంఖ్యకాల యోగ శాస్త్రం తెలుసుకోవడం అంటే వాళ్ళకి ఇది ప్రకృతి ఇది పురుషుడు. ఈ రెండింటికి ప్రకృతి వేరు పురుషుడు వేరు. ఏమైనా ప్రకృతి అంటే పురుషుడికి భోగాపవర్గాలను కలిగించిందానికి దాని పని. భోగాపవర్గార్థం దృశ్యం. దృశ్యం అనేది ఏమిటి? జగత్తు. ఇది ఏం చేస్తుంది? భోగాన్ని అపవర్గాన్ని కలిగించేస్తుంది. అంతవరకే. అందుకనే అది విచారణ ద్వారా ఆ తత్వజ్ఞానానికి మనకి జగత్తు ఏమని తెలిపోయింది. ఇంద్రజాలం వల్లే అనే శక్తి ఉంది. చూసారా? తత్వజ్ఞానానికి ఏమి శక్తి ఉంది అడిగారనుకోండి. తత్వజ్ఞానానికి జగత్తు ఇంద్రజాలం వల్లే మిథ్య అన్నటువంటి ఒక తేల్చే శక్తి ఉంది. ఎందులో? తత్వజ్ఞానంలో ఇదే. ఈ జగత్తు ఇంద్రజాలం వల్లే మిథ్య అన్నటువంటి ఒక శక్తి తత్వజ్ఞానంలో ఉంది. అది తత్వజ్ఞాన శక్తి తెలుసుకున్నాం. కానీ ఆ తత్వజ్ఞానము ప్రారంభ ఫలభోగాన్ని నశింపచేసే శక్తి దానిలో లేదు. దాంట్లో ప్రారంభం యొక్క ఫలభోగాన్ని నశింపజేసే శక్తి తత్వజ్ఞానంలో లేదు. అది ఉంటే ఈరోజు తిరిగి దాన్ని ఈ బండి వేరు, అది ఆ బండి వేరు. తత్వజ్ఞానానికి ఆగామి సంచితం ఏమి ఈ రెండు మనకి ఏమి అర్థమైందా? నశించే శక్తి ఉంది. కానీ ప్రారంభాన్ని నశించే శక్తి దీనికి ప్రారంభం భోగతో నశే. అది బాగా పట్టాలని చెప్తుంది మాటికి. మళ్ళీ ఎందుకు అంటే ఇప్పుడు ప్రారంభం అనుసరిస్తున్నప్పుడు అనుసరించిన వాడు నేను కూడా ఒక జ్ఞానం అవుతానా అన్నటువంటి సందేహం కలుగుతాడు. అంతే కదా? అనుభవించినటువంటి వాడు అనుభవిస్తున్నాడు, వాడు తింటున్నాడు అన్ని కూరలు, నేను అన్ని కూరలు తింటూ ఉన్నాడు. వాడు ఏ స్థితిలో ఉన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను.
నేను మళ్ళీ భగవద్గీత విచారణ చేస్తున్నాను కానీ నాకు ఆ ఫలం కలుగుతుందా లేదా అర్థమైందా? అదే వదిలిపెట్టి పోనీ కింద పడుకోవాలి వైరాగ్యంగా ఉండాలి అంటే ఫలం కలుగుతుంది, కానీ లేకపోతే కలుగుతుంది వస్తుంది కదా. అందుకే ఆ సందేహాన్ని తీర్చేస్తూ ఉన్నాను. అది అనమాట. నువ్వు వదిలించుకునే స్థితి లేదు కాబట్టి తత్వజ్ఞానికి ప్రారంభం నాశనం చేసింది లేదు. అయితే మరి ప్రారంభానికి ఏముందయా శక్తి అంటే జీవుడికి సుఖ దుఃఖాన్ని ఇచ్చే శక్తి ఉంది. దేనికి? ప్రారంభానికి ఏమి శక్తి? జీవుడికి సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని. ఈ శక్తి దాని పని. అర్థమైందా? ఇంకా ఏముంది? ఈ ద్వైతానికి సత్యత్వ బుద్ధిని కలుగు చేసే శక్తి లేదు. ఎందుకు? తత్వజ్ఞానం. తత్వజ్ఞానం ద్వైతానికి సత్యత్వాన్ని కలుగు చేసినటువంటి శక్తి తత్వజ్ఞానంలో లేదు. పదండి ఇంకా అర్థమిస్తున్నాను ఆటోమేటిక్ మధ్యపోదు. ఇంక దాని ద్వైతం కలిగే శక్తి ఉంటే ఈ తత్వజ్ఞానం ఎందుకు పని రెండు గంటలు ఇప్పుడు ఇచ్చేది పనే లేదు అని చెప్తున్నాడు. అనగా ప్రారంభం చెప్పేస్తున్నాడు. తత్వజ్ఞానము జగన్మిథ్యాత్వ విషయముగా కలది. ఒకటి ఏంటి పాయింట్. ప్రారంభ కర్మ జీవులకు సుఖ దుఃఖానుభవించే విషయంగా కలదు. దానికి అది విషయం, దీనికి ఇది విషయం. ఏది విషయం? తత్వజ్ఞానానికి విషయం ఏమిటంటే జగన్మిథ్యాత్వం. ప్రారంభ కర్మ జీవునికి అనుభవం సుఖం అనిపించింది విషయం. ఇట్లు రెండును కూడా భిన్న భిన్న విషయంలో అయిన చేత ఈ జ్ఞానికి మిథ్యాత్వం జ్ఞానం జగత్తునందు ఉన్నప్పటికీ అనునాను రచితే దాని ఎందు ఆసక్తి ఉంచడు, వీటికి విరోధం. అది అనమాట తెలుస్తారా? ఈ విధముగా తత్వజ్ఞానమును ప్రారంభ కర్మయు భిన్న భిన్న విషయంలో ఒకటికు తెలిపి ఇప్పుడు అనుభవాన్ని చూపెడుతున్నారు. అదే అనుభవాన్ని ఇస్తాకూడదు. విద్యారబ్ధే విరుద్ధేతే న భిన్న విషయత్వతః జ్ఞానద్విరపి ఇంద్రజాల వినోదో దృశ్యతే ఖలు. అర్థమైందా? విద్యారబ్ధే తత్వ విద్య కూడా ప్రారంభ కర్మను ఏం చేస్తుంది? వేరు వేరు విషయములు కలవిగా ప్రారంభ కర్మను వేరు వేరు విషయములు కలువుగా ఉన్న ఒకదానికోటి విరోధింపు. ఎలాగా? రూపజ్ఞానం వేరు, రసజ్ఞానం వేరు. రూపం అనేది నేత్రంతో చూస్తుంది, రసం అనేది ఉద్యోగంతో చూస్తుంది. ఈ రెండింటి చూసినా ఒకదానితో ఒకటికి విరోధం లేదు. తత్వ విద్య కూడా ఈ ప్రారంభ కర్మయు రెండు ఉన్నాయి. తత్వ విద్య ఒకటి, ప్రారంభ కర్మ. ఈ రెండు ఎట్లా వేరు వేరు విషయం కలవి. ఈ రెండు కనుక రూపరస జ్ఞానం వల్లే ఒకదానితో ఒకటి విరోధింపం. దానితో తావేరు, దీంతో వేరు. అందుకు ఇప్పుడు భోగ్యమైనటువంటి ద్వైతం అయితే ఉన్నదో అది మిథ్య అన్నటువంటి జ్ఞానము ఆ భోగాన్ని బాధింపజాలదు అని నీకెట్లా తెలుస్తుంది అంటావేమో. ఇప్పుడు భోగ్యమైనటువంటి ద్వైతము, మిథ్య అనే జ్ఞానము. మిథ్య అంటే ఏంటి? లేనిది. ద్వైతం అంటే ఎదుక కనబడే సముదాయము. ఇది మనకు మిథ్య అన్నటువంటి జ్ఞానము. ఈ విద్యాని జ్ఞానం అన్నటువంటిది భోగాలు అనుభవిస్తున్నప్పటికీ దానికి బాధ లేదు. బాధ అంటే ఏమిటి? విద్యా జ్ఞానం అని కలిగిన తర్వాత దాని ఏకీభావం కలిగితే బాధ. ఏకీభావం ఎప్పుడు కలుగుతుంది? విచారణ చేసినప్పుడు ఏకీభావం కలుగుతుంది. ఏకీభావం కలిగినప్పుడు వాడికి ప్రారంభంలో అనుభవం లేదని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎన్నో ఉన్నాయి కదా. రామతుల ఫలభోగ విరాగ సాధన చేసే సంపత్తిలో ఈ లోక పరలోక విషయం వైరాగ్యం తెచ్చుకోవాలి చెప్పినారా? ఈ లోక ఫలం చెప్పారా? చెప్పినప్పుడు వైరాగ్యం అన్న మాట ఏమైపోయింది? కర్మఫల భోగాన్ని అనుసరించుకుంటే చేస్తుంది. అంతే. కర్మఫల భోగాన్ని
ఇప్పుడు కనుపల భోగం అనుభవించినా సరే సంకల్పం ఉండదు అంటున్నారు కదా ఇప్పుడు. అంటే అక్కడ ఏమిటి, ఆ వాడికి వైరాగ్య హేతు అయినటువంటి ఉంది కాబట్టి ఈ కర్మఫల భోగం అనేది అనుభవించే యోగ్యత ప్రారంభంలో లేదు, అక్కడ చేయాలి. అది అప్పుడే సమన్వయం అవుతుంది. అనగా అది లేదు. మరి అంటే వాడు ఏమే ఇక్కడ రెండు విధాలు, వాడేమో ఆరుడు, వాడు ఆరుక్షం, వీడు ఆరుడు, వీడు ఆరుడు వివేకి. వాడు వివేకి కోసం సంపన్నత్వం చేసుకుంటున్నాడు. ఏ సంపన్నత్వం చేసినా వాడు అనుభవిస్తూ ఉండి కూడా వాడు అనుభవం నుంచి దోష దృష్టిని చూపెడతాడు. ఎవరు వాడు ప్రయత్నపరుడు, దోష దృష్టిని చూపెడతాడు. ఎందుకు నిత్యానిత్య వస్తు వేగం చెప్పినాడు కదా. నిత్యానిత్య వస్తు వేగం అన్నప్పుడు మనకి అర్థం ఏంటి, ఏది నిత్యమో అదే ఏది అనిత్యమో ఆ దోషాన్ని చూసుకోవాలి. అందుకే వాడు వీడు దోష దృష్టిని చూపెట్టాడు. దోష దృష్టి చూపెట్టాడు. వీటికి దోష దృష్టి అంటే వీడికి ఇది మిథ్యాత్వం అని నిత్యం అయిపోయింది, కొత్తగా సంకల్పం లేదు. వాడికి ఆ సంకల్ప నాశనం కావాలి, మిథ్యాత్వ నిత్యం కావాలి, ఆ రెండు కావాలి. కాబట్టి ఇప్పుడు వాడు దోష దృష్టిని విరుద్ధ విషయ వ్రాతాత్తు దోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్షి నీతావస్థ మనస అది విరుద్ధ విషయ వ్రాత విషయ సమూహములందు విరక్తి చెప్పి దోష దృష్టి చూపెట్టమన్నాడు. మరి ఎందుకంటే మళ్ళీ మరి ఆరుడికి ఆరుడు కొన్ని డిఫరెన్స్ తెలుసుకోవాలి కదా మనం. ఇప్పుడు ముందు శాస్త్రం వచ్చినప్పుడు మనం అందుచేత అది చెప్తున్నాడు ఇప్పుడు ఇది. కాబట్టి ఆ ఎదురుజాలములందరి చమత్కారమును విరోధముగా చూచుచుంటూ కొడుచున్నారు కదా. దీన్ని బట్టి ఆ మిథ్యాత్వ జ్ఞానము భోగములకు బాధకము కాదని స్పష్టము అని చెప్తున్నారా. అలాగంటే అయ్యా మరి పై విధముగా విద్యా ప్రారంభ కర్మ దగ్గర రెండింటికి కూడా పరస్పర విరోధం లేదని నిర్ణయించావు కదా. నిర్ణయించదు. అది అంటారు, అది విరోధం ఉన్నదని వాదించవా నువ్వు? పరస్పర విరోధం లేదని చెప్పినా అది నీ మనసులో ఏం చెప్పు, రెండింటికి విరోధం ఉన్నదయ్యా అని వాదన చేస్తావా? వాదిస్తా. నేను కొన్ని సంగతులు అడుగుతా, నేను వాదిస్తాను. అడుగుతానంటావా? ప్రారంభ కర్మ జ్ఞానములకి విరోధియా? ప్రారంభ కర్మ అన్నటువంటిది ఈ తత్వజ్ఞానం సంపాదించుకోవడానికి అడ్డుపడితే విరోధి. అదోలేదా? అడ్డుపడితే విరోధి. ప్రారంభ కర్మ వచ్చి తత్వజ్ఞానము కలగకుండా చేసిస్తే అది విరోధి. మరి ప్రారంభ కర్మ ఆ విధంగా తత్వజ్ఞానాన్ని విరోధి కలిగిస్తారా? లేక జ్ఞానమే ప్రారంధానికి విరోధే? ఇప్పుడు జ్ఞానం అనేదే ప్రారంధానికి విరోధ, లేకపోతే ఏమి ఈ ప్రారంధ కర్మని జ్ఞానానికి విరోధ? ఈ పరస్పరాన్ని సంభవింపదేరదని. ఇది ఈ విధంగా రెండు ప్రశ్నలోకాలు వేశామనుకో. ఏది ప్రారంధ కర్మ జ్ఞానానికి విరోధియా, జ్ఞానం అనేది ప్రారంభ కర్మకు ఏదైనా ఒకటే కదా. చేసినా ఇప్పుడు ప్రారంభ కర్మ జ్ఞానానికి విరోధం కాదు అన్నప్పుడు జ్ఞానం ప్రారంభ కర్మ విరోధం ఎక్కడ వచ్చింది? ఇది కాదు, ఆటోమేటిక్, అంతే కదా. అయితే ప్రారంభ కర్మ జ్ఞానం విరోధి అగుట సంభవింప చేయాలదు అని విషయం చెప్పబోతున్నాడు. జగత్సత్యత్వమసాధ్య ప్రారబ్ధం భోజయేద్యది తదా విరోధి విద్యాయా భోగమాత్రాన్న సత్యత. అయా జగత్ సత్యత్వమాపాద్య అంటున్నారు.
అంటే ఏమిటి? ప్రారంభ కర్మ అనేది ఏ భోగింపజేయడానికి వస్తువులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ యొక్క భోగజాతమైనటువంటి ప్రపంచ వస్తువులన్నీ కూడా వీటి ప్రపంచ భోగ్య జాతానికి ఏమి చేయాలి? సత్యత్వాన్ని సంపాదించి జీవునికి సుఖదుఖం ఇచ్చినచో ప్రశ్న వేస్తున్నాడు అన్నమాట. అప్పుడు ఆ విద్యా విషయం ఒక మిథ్యాత్వం అపహరించినట్టు వలన ప్రారంభ కర్మము విద్యకు విరోధి అగుళ్ళు. అంటే అర్థం వచ్చింది, ప్రారంభ కర్మ అనేటువంటిది భోగ్యత్వానికి సత్యత్వాన్ని సంపాదిస్తే, అంటే ఏదైతే విషయాలు మన ప్రారంభ కర్మ అనుభవించే విషయాలు ఉన్నాయో ఈ విషయాలన్నీ కూడా సత్యమే 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 అని మనకి మాటి మాటికి స్ఫురణ కలుగుతున్నట్లయితే, అలా కలుగు చేసినట్లయితే అప్పుడు మనము విద్యా విషయము మిథ్యాత్వము అపహరించేది అవుతుంది. కాబట్టి ప్రారంభ కర్మము విద్యకు విరోధి అవుతాయి. అర్థమైందా? ఏమర్థమైందా? ప్రారంభ కర్మ భోగాలతో అనిపిస్తున్నామో ఇల్లు వాకళ్ళు వస్తువులు అనిపిస్తుంది. ఆ వస్తువులు యందు సత్యత్వ బుద్ధిని పూర్తిగా ప్రసాదిస్తే ప్రారంభ కర్మ తత్వజ్ఞానానికి అప్పుడది విరోధి. అంతే కదా. సత్యత్వం అంటే సత్యం అంటే ఉన్నది, జ్ఞానం అక్కడ లేదు, అజ్ఞానమే ఉంది. అది విరోధం. దాన్ని ఎంత దోషము తిరగేసి మరగేసి కూర్చున్నాడంటే అర్థమైంది. కాబట్టి అది విరోధం. కానీ ప్రారంభ కర్మ అలా చేయలేదు. అది భోగాన్ని మాత్రం ఇస్తూ ఉన్నది. అది అందరూ చెప్తూనే ఉన్నారు ప్రారంభం భోగత సత్యం ఏమంటారు. ప్రారంభం అనేది భోగంతో కోటం చెప్తూనే ఉన్నారు. కాబట్టి భోగమును మాత్రం ఇచ్చేది. కాబట్టి ప్రారంభ కర్మ విద్యకు విరోధి కాదు అనేది. మరి భోగ బలములను భోగములు అనిపిస్తున్న బలం ద్వారా కానీ భోగ్య పదార్థానికి సత్యత్వం కనుగొని అంటావా? ఈ భోగాలు అనిపించిన బలం చేత అనుభవించదగినటువంటి ఈ శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సత్యత్వం కదా అది అంటావేమో. ఆ భోగ మాత్రం వల్ల భోగ్య పదార్థములు సత్యత్వం కలిగిన విషయంలో నీకు దృష్టాంతమే లేదు. అది భోగ మాత్రం చేత ఆ భోగ్య పదార్థాన్ని సత్యత్వం దాంట్లో నీకు దృష్టాంతం ఏది లేదు అని చెప్పేసినారు. అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు, మిథ్య అయినటువంటి పదార్థముల చేత భోగము కలుగున్నట్టు ఎందుకు దృష్టాంతం లేదని అనినా ఇట్లా ఆశంకించి సమాధానం చెప్తున్నారు. అక్కడ ఇద్దరు వాదులు అనమాట. ఒక వాది ఇలాగంటాడు, నీకు ఏమి దృష్టాంతమే లేదంటాడు. అంటే ఇప్పుడు మిథ్య అయిన పదార్థముల చేత భోగము కలుగున్నట్టు ఎందుకు దృష్టాంతం లేదు కదా నువ్వు అని అనుకుంటే దాని సమాధానం చెప్తాను. అనోనో జాయతే భోగ కల్పితై స్వప్న వస్తుభిః జాగ్రత్త వస్తుభిరపి అసత్యేద్భోగయిష్యతాం చెప్పేసినారు. అర్థమైందా? ఏదైతే మనకి ఇప్పుడు వాసన వాసితమైనటువంటిది స్వప్న భోగం అని శాస్త్రం. అంతఃకరణంలో ఉన్నటువంటి వాసన వాసితమైనటువంటి వాసన కల్పితమైంది మనకి స్వప్నావస్థ ఎందు ఉన్నదని చెప్పేశారు. అయితే ఇప్పుడు ఆ వాసన కల్పితమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల ద్వారా భోగము కలిగినట్లు, ఆ వస్తువుల ద్వారా మనకి భోగం కలిగినట్లు జాగ్రత్త వస్తువులను మిథ్యగు వస్తువుల చేత భోగము కలుగుచున్నదని ఒప్పి తెరవలేని కదా. ఏమర్థమైంది? స్వప్నావస్థ ఎందు ఏది మనకైతే వస్తువు ఉన్నాయో అది జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి సంస్కారాలు అంతఃకరణంలో దాగి ఆ వాసనతో స్వప్నంలో వస్తున్నాయి కాబట్టి అది మనకి మిథ్యని నిశ్చయించిన అంతే. దేవేంద్రలోకం వెళ్ళినట్టు అక్కడ పెద్ద కిరీటం పెట్టినట్టు వచ్చేసింది. తర్వాత కిరీటం మనకి లేదు కదా. అది
ఆ విధంగా మిథ్య మనకి ఎలాగైతే ఉందో ఆ జాగ్రత్త ఎందులో ఈ మిథ్య వస్తువుల చేత భోగము కలుగుతున్నదని ఒప్పు తీరవలేడు కదా. స్వప్నావస్థ ఎందు వాసన కల్పితమైన వస్తువుల చేత భోగము కలిగినట్లు స్వప్నంలో ఆ విషయంతో భోగమే. జాగ్రత్త వచ్చిన తర్వాత కదా భోగం పోయింది, కానీ అప్పుడు ఆనందమే కదా. దుఃఖ విషయం అయితే దుఃఖ భోగం, సుఖం అయితే సుఖ భోగం, రెండు భోగాలే. అది ఏదైతే అది. అలాగే ఈ జాగ్రత్త వస్తువు ఎందుకు మిథ్య వస్తువుల చేత అక్కడ మిథ్య వస్తువుల చేతే భోగం కలుగుతుంది, సుఖం కానీ దుఃఖం కానీ. అలాగనే జాగ్రత్త వస్తువు ఎందుకు కూడా మిథ్య వస్తువుల చేత భోగం కలుగుతున్నదని ఒప్పు తెరాలి కదా మున్సిపాలిటీ తీసుకుంటే. ఇందుచేత ఈ మిథ్యా పదార్థముల చేత భోగము కలుగునట్లు దృష్టాంతం లేదనకూడదు. అయ్యా అది వాది అంటాడు కదా ఇద్దరు. అందుకని మిథ్యా విషయంలో పదార్థం భోగం మిథ్యా పదార్థము చేత భోగం కలుగుతుందని దాంట్లో దృష్టాంతం లేదని అనకూడదంటే దృష్టాంతం ఉన్నది అని చెప్తున్నాడు. అదేనా దృష్టాంతం అనేది ఉందన్నాడు. అది ఆ దృష్టాంతం చెప్పుకున్నారేమా.